శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. ఈరోజు దినఫలం తెలుసుకునే ముందుగా ప్రధానంగా వారం వచ్చేటప్పటికి శనివారం, అదే సందర్భంలో తిథి వచ్చేటప్పటికి అష్టమి తిథి, సూర్యోదయానికి అష్టమి తిథి, నక్షత్రం పరంగా మూలా నక్షత్రం. ఇక దీని ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి దినఫలం ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా వచ్చేటప్పటికి మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా ఒత్తిడి అధిగమిస్తారు, ఆ ఒత్తిడిని జయిస్తారు. చాలా బాగుంటుంది. నూతన క్రయ విక్రయాలకి సంబంధించి ముందడుగు వేయగలుగుతారు. అదే సందర్భంలో మేషరాశిలో ఉండేవారు ఎవరికైనా కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా దాన్ని అధిగమించి జయిస్తారు. అవకాశం ఉన్నవారు ఎవరైనా కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం లేదా కరావలంబ స్తోత్రం చదవండి. లేని పక్షంలో శం శరవణభావాయ నమః అనే మంత్రాన్నైనా చదవండి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు దినఫలాన్ని మనం ప్రధానంగా పరిశీలిస్తే కనుక వృషభరాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా కొంత ఒత్తిడి అధికంగానే కనపడుతుంది. ఒకంత చెప్పాలి అంటే ఆరోగ్యపరమైన ఒత్తిడి ఉంటుంది. ఆకస్మికంగా ఉన్నటువంటి ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. దాన్ని అధిగమించాలి. కాబట్టి వృషభ రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మరి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దాన్ని జయించాలి. కాబట్టి అనారోగ్య సమస్య అయినా వాహన ప్రమాదం అయినా ఈ రెండింటినీ జయించాలి. ఖచ్చితంగా ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వారు ప్రధానంగా చెప్పాలంటే దుర్గా సూక్తం కానీ దేవి ఖడ్గమాల కానీ చదవండి. ఇది చదవలేని వాళ్ళు దుమ్ దుర్గాయే నమః అనే చిన్న మంత్రాన్నైనా చదవండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మిథున రాశిలో ఉండేటువంటి వారికి ఎవరికైనా కూడా ఏ రంగంలో ఉండేవారికైనా చాలా బాగుందనే చెప్పాలి. మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడపగలుగుతారు. అదే సందర్భంలో నూతన శుభవార్తలు అంటే శుభవర్తమానాన్ని అందుకోగలుగుతారు. మిథున రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా లక్ష్మీనారాయణుల సేవ చేయండి, చాలా లాభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రధానంగా చెప్పాలంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మరింత ఇబ్బందికి గురి చేస్తాయి. ఏ అనారోగ్య సమస్య ఉన్నా కూడా దాన్ని జయించి ముందడుగు వేయాలి. కాబట్టి కర్కాటక రాశిలో ఉండేటువంటి వారు ప్రధానంగా చంద్రుడికి సంబంధించి చేసేటువంటి అభిషేకమైన అర్చనైనా ఏదైనా చిన్న దానమైనా కూడా మీకు లాభిస్తుంది. ఇది ఏ రంగంలో ఉన్నవారైనా చేయటం చాలా అంటే చాలా అవసరం. తదుపరి సింహరాశి. తదుపరి కన్యారాశి. కన్యారాశికి సంబంధించి దినఫలం పరిశీలిస్తే కనుక ప్రధాన గ్రహాల స్థితి ఆధారంగా మనం చూస్తే కన్యారాశిలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది, చాలా బాగుంటుంది. మీ తల్లికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి దూరమైపోతాయి. అదే సందర్భంలో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి తల్లిని కూడా మీరు కలుసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ రీత్యా కన్యా రాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా చాలా అనుకూలమైన గ్రహస్థితి ఉంది. ఇదే సందర్భంలో మీరు చేసేటువంటి నారాయణ సేవ కానీ అంటే విష్ణుప్రీతిగా చేసేటువంటి ఏదైనా కూడా మీకు చాలా లాభిస్తుంది. కన్యా రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మీ కులదేవ నామస్మరణ చేసుకుంటూనే మరి విష్ణుప్రీతిగా చేసేటువంటి సేవ లేదా అర్చన చాలా అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశికి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధాన గ్రహాల స్థితి ఆధారంగా ఒకంత ఒత్తిడి కనపడుతోంది. అదే సందర్భంలో మీరు చేపట్టిన పనులు మరి 1-2 రోజులు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. ఈ అన్నిటినీ ప్రతిబంధకాలు తొలగించుకొని ముందడుగు వేయాలి. కాబట్టి తులారాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ప్రధాన గ్రహాల బలం మీకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క మహాలక్ష్మి అష్టకం కానీ అష్టోత్తరం కానీ ఇది చేయలేని పక్షంలో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే చిన్న మంత్రాన్నైనా జపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఉన్న గ్రహస్థితి ఆధారంగా ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. అది ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు. విద్యార్థులు ప్రవేశ పరీక్షల్లో ముందు వరుసలో ఉంటారు. ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ మరి వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇంత బాగున్నా కూడా భగవంతుడి అనుగ్రహం కోసం శం శరణోభవాయ నమః అనే చిన్న మంత్రాన్ని జపించండి. వచ్చిన వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ కరావలంబ స్తోత్రం కానీ చదువుకోండి. తదుపరి వచ్చేటప్పటికి ధనురాశి.
ధనురాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఇక్కడ ప్రధాన గ్రహాల స్థితి ఆధారంగా ధనురాశి వారికి చెప్పాలి అంటే మానసిక అశాంతి అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఈ మానసిక అశాంతి దూరం చేయాలి కాబట్టి ఖచ్చితంగా ధనురాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా చంద్రుడి ప్రీతిగా చేసేటువంటి అర్చన కానీ లేదా దానం కానీ, చంద్రుడికో నూలు పోగని శాస్త్రం, అంటే చంద్రుడు వస్త్రప్రియుడు, బట్టల ప్రియుడు, అందుకని ఆయనకి ప్రీతిగా చేసేటువంటి తెల్లటి పంచాకండువ దానం విశేషంగా లాభిస్తుంది. లేని పక్షంలో బియ్యం 1 కేజీ దానం ఇచ్చినా కూడా చాలా లాభాన్ని పొందుతారు. ఆ రీత్యా ధనురాశి వారు మీకెన్నటువంటి ఎంతటి మానసిక అశాంతినైనా పారద్రోలుతారు. అదే సందర్భంలో ధనురాశి వాళ్ళు మరి గౌరీ అమ్మ వారి సేవ చేసుకోండి, గౌరీ దుర్గా సూక్తం చదవండి, చాలా లాభిస్తుంది. ఇది చదవలేని వాళ్ళు దుమ్ దుర్గాయే నమః చిన్న మంత్రాన్ని జపించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ప్రధాన గ్రహాల స్థితి ఆధారంగా పరిశీలిస్తే కనుక మానసికపరమైన ఒత్తిడి ఉంటుంది. ఆకస్మికంగా కొంత డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఆ రీత్యా ఇక్కడ మనం చూస్తే కనుక మకర రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ఖచ్చితంగా చంద్రుడికి ప్రీతిగా చేసేటువంటి అర్చన విశేషంగా లాభిస్తుంది. లేని పక్షంలో మీ కులదైవ అర్చనతో పాటుగా ఆంజనేయ స్వామి వారికి ప్రీతిగా చేసేటువంటి సింధూర పూజ లేదా తమలపాకుల పూజ అర్చన చాలా లాభిస్తుంది. ఇది కూడా చేయలేని వాళ్ళు ఓం హరి మర్కటాయ నమః అనే చిన్న మంత్రాన్ని జపించండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఈరోజు దినఫలాన్ని పరిశీలిస్తే కుంభరాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా మిత్రుల ద్వారా లేదా బంధువుల ద్వారా లాభం కనపడుతోంది. ఆ రీత్యా కుంభరాశిలో ఉండేటువంటి వారు ఆకస్మిక లాభం అది ఏ రూపంలో అయినా రావచ్చు, ద్రవ్య రూపంలో, వస్తు రూపంలో ఎలా అయినా లాభాన్ని పొందుతారు. కుంభరాశిలో ఉండేటువంటి వారు చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఆ ఒత్తిడిని కూడా జయించి ముందడుగు వేయగలుగుతారు. ప్రధానంగా మీ యొక్క కులదైవ నామస్మరణ చేసుకుంటూ దినచర్యని ప్రారంభించండి. చివరిగా వచ్చేటప్పటికి మరి మీనరాశి. మీనరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా కులదైవ నామస్మరణ అర్చన చేయండి. అదే సందర్భంలో వృత్తి రంగంలో ఉండేటువంటి వారికి మీకు సమాంతరంగా పోటీదారుల ద్వారా కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని కూడా జయించాలి అంటే ఖచ్చితంగా గురు దక్షిణామూర్తి సేవ చేయండి, లేదా దక్షిణామూర్తి వారి స్తోత్రాన్ని చదవండి. అది కూడా చేయలేని వారు దక్షిణామూర్తి చిత్రపటానికి నమస్కారం పెట్టుకొని మీ యొక్క దినచర్యని పాటించండి. ఈ రీత్యా పరిశీలించుకుంటే ఈరోజు ఇది మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి దినఫలాలు. శుభం, స్వస్తి.